తండ్రి అతను రాక్షసుడు జ్వరం వచ్చిందండి అటువంటి నరాల మంచం మీద వండుకో మరి మీ తండ్రి అటువంటి రాక్షసుడు వస్తాడు లేపుకుంటాడు నన్ను లేపుకున్నామని నీవు నీకేమన్నా వస్తే నిన్నట్లు లేపుకోవాలని అడుగు అడిగినట్టయితే ఆయుష్ చెప్తాడయ్యా చెప్తాడు రాక్షసుడు తీసుకొని గాయంలో పోటేయాలి ప్రాణం తీయాలి మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి సంతోషంగా ఉండాలి ఇద్దరం సంతోషంగా ఉండాలంటే రాక్షసుడు ప్రాణం తీయాలి అని చెప్పి అటువంటి ఒకరు బదులుకున్నారు పడమాలి బంగారి పల్లె ఈ పంచకు నిలుచుకున్నాడట బంగారి పల్లె ఈ పంచకు నిలిచిండు ఆడికెళ్ళి రత్నాదేవి కొంగు నింపుకున్నది అలా కట్టుకొని అయ్యే దస్తి అమ్మ దస్తని చెప్పి పట్టుకున్నది అయ్యో రాక్షసుడు మొదలు పెట్టుకుంటూ వీధికి వచ్చిండు పైపాట వచ్చింది పైపాట జ్వరం వచ్చింది ఓయమ్మో జొన్న చేసి పెరపిత్త అవుతుంది 6 రోజులు అన్నం తినబుద్ధి అయితే లేదు బియ్యం అన్నం వండుకుంటే తెలకించేస్తూ తింటే నిద్ర వెంటనే జ్వరం వస్తుంది నోటలు మెక్కుపోతలేదు గిన్నెలు అయితే ఉండలేదు జ్వరం ఉంటే జ్వరము అనవరకల్లా ఓయమ్మ దేవుడు గిరిగిర ఉక్కిండు ఏ వీర మావీర సేకున్న వీర ఆటపడి అరిచేతులు వేసి నచ్చి గిరిగిర నచ్చి గిన్నెల పసరు పిండి ఇటు చెవుల ఇటు ముక్కలు పోసిండు మరి దాన్ని పిప్పి తీసి మాట కట్టిండు కటుక్కు అని జ్వరం తక్కువైపోయింది జ్వరం తక్కువైంది మరి నీకు జ్వరం వస్తే నేను ఎట్లా లేపుకోవాలని అడిగింది రాక్షసి గుట్టలతో అటువంటి గుట్టలు తీసుకొచ్చి కొండలు తీసుకొచ్చి నా మీద వేసిన నా ప్రాణం పోదు బిడ్డ కత్తులు కట్టారు బాగులు బల్లాలతో నన్ను పొడిచినా నా ప్రాణం పోదు లేచినా నాకు సావు లేదు లేచినా సావు లేదు నన్ను తీసుకుపోయి సముద్రంలో చేసినా నాకు సావు లేదు ఆయన మరి నాకు సావు ఎట్లా వస్తుందంటవా మరి వీడికి దగ్గర కొలాపురి పట్టం లోపల ఆదిరెడ్డి సదురి అమ్మవారు నీలమ్మ ఆరు కొడుకు తోడ అవసరవంతుడు మల్లయ్య పుట్టేదన్నాడు మల్లయ్య పుట్టి ఏడువడి అటువంటి ఏడువడి వ్యవసాయం చేసేదన్నాడు అడుగుకి వచ్చేదన్నాడు పుట్ట మీద నాగలు కట్టి నాగలు దున్నేదన్నాడు లోపల నాగలు దిగబడి నాగలు ఏమడు గొర్రె పిల్ల వచ్చేదన్నాడు పిల్ల గొర్రె మురుగం గొర్రె మందని గుట్టిచ్చేదన్నాడు రాసుకుంటా అటువంటి అగ్గి పోతే అగ్గి గురించి మల్లయ్య నీ దగ్గరికి వచ్చేదన్నాడు మరి అటువంటి ఒకరు బిడ్డారా అటువంటి నా నడి నెత్తిలో అరిసే మచ్చ ఉన్నది రోగల మంట తోటి రోమం తిరుగుతుంటది మల్లయ్య సీపులతోటి నా నెత్తిలో కొట్టినావు కానీ మల్లయ్య చేతులు నా ప్రాణము పోతాది నిద్రపోతున్నట పీరుగుల కత్తిరించి అటువంటి నూనెల కడాయిలు వేసి అందిస్తుంటే అటువంటి ఎప్పుడైతే రాక్షసుడు నిద్రపోయిండో రూపం దాల్చిండు 7 సిద్ధల నూనె మసులుతుందట రత్నంగి మంచిగా ఉన్నది 2 దిక్కుల కడాయి బట్టి తల్లి మీద మసిరేటి నూనె పోదామని చెప్పి 2 దిక్కుల కడాయి పట్టుకున్నాడట ఓయమ్మో దేవుడు తల్లిని చూడలే తండ్రిని చూడలే చిన్న నాడసంద్రాన్ని పెంచి పెద్ద చేసిండు ఈ రాక్షసుడు మళ్ళీ ఏ ఆడబట్టి మాట నా తండ్రి ప్రాణం ఎంత తీయాలి రత్నాల దేవి ఆ కడాయి వదిలిపెట్టే వాళ్ళ కడాయి కింద పడ్డది నూనె నిల్లింది రాక్షసుని మీద పడ్డది పోతే మల్లయ్య ప్రాణం తీస్తానని అటువంటి గడగడ కన్నుల పెట్టి అటువంటి ఒక
ఒకవేళ రాక్షసి గాత మూతకు మాలు దిగిండు మల్లన్నా మల్లన్నా ఉరుకుతా ఉన్నాడు చెట్టుకు పెట్టిండట లోపల కాలుకుంటా అటువంటి అగ్గి కాలుకుంటా పోతున్నది ఆ వృక్షాన్ని బాకిండు మరి వృక్షం మీదకి మల్లయ్య పోయిండు ఆ వృక్షం కిందకి వచ్చి మళ్ళీ ఎక్కడ వాయని 4 ఇతరులు చూస్తుండట కొరకాసు పట్టిండు తిప్పి నెత్తిలా పొగొట్ట పట్టానయ్యో హరిపాల గోవిందని రాక్షసుడు మరి 7 నరదాల ప్రభావం ఉన్న రాక్షసుడు కింద పడతా ఉన్నాడు ప్రేమతోటి పెంచి పెద్ద చేసిన బిడ్డ నిన్ను మల్లయ్య మోసం చేసిండు పెళ్లి అయింది పెళ్లి కాలేదని చెప్పిండు పోరు నీకు చాలంత ఉన్నది బిడ్డ బావల పోరున్నది ఆరన్న పోరున్నది బిడ్డ తారదేవి పోరున్నది బిడ్డ సంసారం చేయాలంటే నేను అటువంటి నా ప్రాణం పోయినాక నన్ను తీసుకుపోయి పరికంప మీదయ్యాలి మాంసమంతా ఉడికి అటువంటి ఒకవేళ ఎముకలు బొక్కలన్నీ రాలిపోతాయి నా ఎన్ను బొక్క తీసుకొచ్చి అటువంటి కురుములు అటువంటి గొంగడి వేసుకునేది అటువంటి ఒకవేళ రోజుగా చేసుకోవాలి నా తలపాగనేమో తలపొక్కనే ఆ తలకాయనేమో చేసుకోవాలి మరి నా అటువంటి పరిడెక్క బొక్కలేమో లాకబద్దలు వేయాలి నాకు ఏళ్ళేమో అటువంటి ఆసుకో ఏళ్ళు వేయాలి మరి అటువంటి బొక్క నా పెట్టు మరి ఏనుగల పెనుగలు కత్తిరించే అటువంటి గండ కత్తెర ఉన్నది కత్తేయడానికి కత్తెర తయారు చేసుకోవాలి బ్రాహ్మణుడు అటువంటి రుంగుడు వీళ్ళ ఉడికేది మరి ఏకులు ఉడకటందుకు అటువంటి కరువు చేసుకోవాలి మరి అటువంటి బిడ్డ నువ్వు సత్తు మీద సంసారం చేయాలంటే మరి ఏనుగల పింగలు కొట్టేది అటువంటి బాణం ఉన్నది బాణమేమో ఏకుడు తయారు చేసుకోమని చెప్పింది ఆ రాక్షసుడు ప్రాణం వెళ్ళిపోయింది పోయినాక ఆ రాక్షసుని తీసుకుపోయి కంప వేసేసినప్పుడు వారం 10 రోజులకు మునిగిపోయి ఎముకలు బొక్కలని రాలిపోయినాయి ఆ రాక్షసుని అస్తులని తీసుకొని మందగంపలు పెట్టుకొని ఆడికెళ్ళి అటువంటి బొక్క రత్నాలదేవి దగ్గర వచ్చే వరకల్లా మళ్ళీ ఏమంటాడు దూరముండు మండు కులమంటారు కాలు మెంట పెట్టిన గయ్య ఆడుకులమంటారు మరి అటువంటి ఒకవేళ నువ్వు అటువంటి నన్ను చూసుకొని తండ్రి ప్రాణం తీసినవు ఇప్పటి కాలం నన్ను లగ్గం చేసుకున్నాక నాకన్నా అందగాడు కనబడితే వాడిని చూసుకొని నా ప్రాణం తీయవని ఏమిటి అనవల కళ్ళంటాను దేవి ఏమంటది వాడుకున్నోడు రాక్షసుడయ్యా నా కోపం వచ్చిన ఆ రాక్షసుని కోపం వచ్చిన ఎన్నడికైనా నన్ను మింగిలి ఇల్లు అవుతాడని రాక్షసుని ప్రాణం తీపించిన తల్లి లేదు తండ్రి లేదు అల్లయ్యో అటువంటి తాకిపడ్డ భూతల్లి ఆ తల్లి అయిపోయా నాకు ఆకాశం ఇది తండ్రి అయిపోయా ఎవరు లేరు మల్లయ్య అది నా చంపిన కొడమని దోసకాయ చేతిలో పెట్టిన వేదికు నీవు మల్లయ్య మీద పడి ఒలపోయ్య పడ్డరా రత్నాలదేవి మరి ఆ మందగంప తీసుకొని అటువంటి రత్నాలదేవిని ఎప్పుడు పెట్టుకోని మల్లయ్య రామ
ఆడవాళ్ళు మంద కాడికి రావద్దని చెప్పింది. అంటులేని మంద అంటు తలుతుంది, ముంటులేని మంద ముంటు తలుతుంది. మరి అటువంటి ఆడవాళ్ళ మంద కాడికి రావద్దని చెప్పింది వద్దని చెప్పి అటువంటి మయ్యన్న రాళ్ళు పెట్టి చేదపడ్డానయ్యో. రాళ్ళు అటువంటి వచ్చి తలుగుతున్నాయట. భగవంతా నేను ఏం చేసిన లింగాల శిల మొక్కాన పెట్టుకొని మల్లయ్యా కన్నీరునమ్మా మల్లయ్యో భగవంతుడు అయిలేదు బాయి లేదు ఓ దేవుడు తమ్ములు నాకు లేకపోయి ఈ అడవి లోపల రామరామో తల్లిదండ్రి నాకు లేకపోయి చూడబోదరా పెట్టిండు మల్లయ్యా సుఖముల పోయబడ్డ మల్లయ్యో మల్లయ్యా నల్లని గుడ్డలకెళ్ళి నల్లని బాబలకెళ్ళి మల్లయ్యా నాలుగున్నట్టు కన్నీరు తీయబడ్డ మల్లయ్యో మల్లయ్యా కొండ కైలాసం వచ్చింది. 33 ముళ్ళది గుండుగా నిండి పారుతున్నదట. రాకుండా పెట్టి అచ్చే లోకాలు తీసి చూసేటి వరకల్లా మన కొడుకు మల్లయ్యా కూడా పోయి అటువంటి బాబు వల్ల పిల్లలు తాళేమి తీసుకొని వచ్చిండు. పార్వతమ్మ ఎడలేదు లగ్గం 7 గడియలు తవ్వలేదు లగ్గం దగ్గరకు వచ్చింది. మన కొడుకు లగ్గం చేయాలి బట్టే సమయం ఎంత తయారు చేసుకొని అందమైన చేతులు వచ్చారు కొంతమైన చేతులు కొడేళ్ళ మీద దేవుని మేఘల తాళి కట్టుకొని దేవతలు వస్తారమ్మా తల్లి మీద పడ్డాడమ్మా ఉడకరారా మల్లురారా మల్లయ్యో కొడుక మల్లురారా మల్లయ్యా ముఖ్యమయ్యా మల్లయ్యో గల్ల ముఖ్యానివి కన్న కొడుక నిన్ను దూడాక కొడుక మల్లయ్యా ఎన్ని రోజులు కూడా గడిచినాయి మల్లి మీద పడ్డాడు మల్లయ్యా రత్నాల దేవికి నీకు కళ్యాణం జరిపిస్తామని చెప్పి లక్ష మందకాడ నిమ్మలు కొట్టి నీళ్ళు వేసి గుమ్మలు కొట్టి గుల్లేరు పట్టి మామిడి కొట్టి మండపాలు వేసి 9 మందిని వేసి మామిడి ఆకులు కొన్నాళ్ళు కట్టి మరి పార్వతమ్మ లక్ష్మీదేవి సరస్వతమ్మ ఇచ్చి పెయ్యల బండారు పెళ్లి కొడుకు మల్లన్న పెయ్యల బండారు పెళ్లి పిల్ల రత్నాలదేవి లగ్గాని గట్ట సామగ్రి తెచ్చిర్రు. అటువంటి దారం మనిషి వచ్చిర్రు. మరి అటువంటి పూల దారం చుట్టడానికి దారం లేదు, దారం లేదు, కంకణం కడదామంటే దారం లేదు. చూడు రంగమయ్యా ఉసిరాంత ఉండ చేసి ఇద్దరు పిల్లవాళ్ళ గుట్టించి గండగత్త చేతికిచ్చిండు. బుధవారం నాడు పుట్టిన అచ్చం తెల్లగొర్రె పిల్ల ఉన్ని కత్తిరిపించి
చేసి మరి రుంగుడు వీళ్ళతోటి అటువంటి ఎద్దులడికి రుంగుడు వీళ్ళతోటి ఎద్దులడికి అటువంటి దానం తయారు చేయబట్టి దానం తయారు చేయబట్టి రయ్యో దానం తయారు చేసి ఆ స్థానిక వెంకటప్పుడు వచ్చే భాషను కట్టి పూలు దారం చుట్టి దారం తయారు చేసి కట్టుకొని అటువంటి కళ్యాణం వేసుకున్నందుకు మరి అటువంటి బాపనోళ్ళ పిల్ల రత్నాలదేవి పుట్టినవాళ్ళు 102 ఉండి కంకడ పోళ్ళు పద్మాలదేవికి పుట్టినవాళ్ళు 102 పత్తి కంకడ పోళ్ళు 104 మల్లన్న సంపతి పీరప్ప బిరుదామని చెండేశ పోతాం కొలిపేక మనస్త్రమైన తండ్రి మల్లన్న కులగురుడు పీరప్ప స్వామి మనం అటువంటి మన తండ్రి మల్లన్న మల్లన్న బిడ్డలమైన మల్లన్న నిలబడితే మల్లన్న లేస్తే మల్లన్న శబ్దం మర్చేది లేదు కులదైవం మన తండ్రి మల్లన్న స్వామి మల్లన్న స్వామికి రట్టాలు దేవికైనా ముచ్చాలు పూలు రాసి మరి అటువంటి ఒకవేళ మల్లన్న స్వామి కీలక అటువంటి రత్నాల దేవికి గుంటలు కీల బౌడీలు చెప్పలేదా గంగదాలకు పంచదారు మనసుల మాలి ముత్యాల ముక్కు పోగబెట్టి 5 ఏళ్ల పడుగులు అమ్మరాజు కొడుకు 10 ఏళ్ల పడుగులు పట్టంచు దోతలు పెళ్లి కొడుకు మల్లన్న